ఏలేశ్వరం మండలంలోని తిరుమాలి గ్రామంలో సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని స్థానిక టీడీపీ నాయకులు పసల సూరిబాబు కోరుకొండ నౌకరాజుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ విజేతలకు బహుమతులు అందజేశారు. జూనియర్స్, సీనియర్స్ గా 2 విభాగాల్లో జరిగిన ఈ ముగ్గుల పోటీల్లో సుమారు 82 మంది మహిళలు పాల్గొని రంగవల్లులతో సుందరమైన ముగ్గులు వేశారు. నిర్వాహకులు విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలు పురస్కరించుకుని ఎమ్మెల్యే సత్యప్రభ హరిదాసుని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని, ముగ్గులు వేయటం అనేది ఒక కళ అని, ముగ్గుల పోటీలలో పాల్గొని ప్రతి ఒక్కరూ విజేతలుగానే భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ఏలేశ్వరం మండలం తిరుమాల గ్రామంలో జరుగుతున్న ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన పెద్దలు సూరిబాబు గారు, నౌకరాజు కమిటీ వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు చేసిన ఏలేశ్వరం నగర పంచాయతీ రూరల్ నుంచి వచ్చిన నాయకులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్న తిరుమాల గ్రామ రాజన్న అభిమానులకు, ఈ ముగ్గుల పట్ల కళను తీసుకొచ్చిన నా సోదరిమణులకు, అమ్మలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో మీతో పాటు పాల్పంచుకోవడం. సంక్రాంతి అంటేనే మన సంస్కృతికి, సాంప్రదాయానికి నిలువు. అటువంటి సంస్కృతిని, సాంప్రదాయాల్ని ఈ ముగ్గుల పోటీల రూపంలో ఇంకా కాపాడుతూ ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్న అభినందనీయం. ఈ కార్యక్రమంలో నేటి ఆధునిక ప్రపంచంలో ముగ్గుల పోటీలకు పాలు పంచుకోవడం నిజంగా అందులో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క సోదరిమణికి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కనుమరుగైపోతున్న మన సంప్రదాయాల్ని ఇంకా ఉన్నాయి, మనం మర్చిపోలేదు అని చూపించడానికి ఈరోజు మీ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేయడమే నిజంగా మీరు అందరూ విన్ అయినట్టు నేను భావిస్తున్నాను. పోటీ అన్నది సహజం కాబట్టి అందులో గెలుపోవటం అన్నది కూడా సహజం. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి అందరూ కూడా మీరు విజేతలు అయినట్టే. మీరు ఇక్కడి వరకు వచ్చి ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసి మేము కూడా వేస్తాం అని ఇందాక అక్కడికి వెళ్ళినప్పుడు జూనియర్ అని చెప్పి చూపించారు. నిజంగా అంత చిన్న పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ తరం ఆట బయటకు వెళ్ళి ఆడుకోవడానికి కూడా మర్చిపోతున్నారు. ఎంతసేపు సెల్ చూస్తాం, ల్యాప్టాప్ చూస్తాం, లేదంటే టీవీ చూస్తాం అనుకునేవారే తప్ప ఇలా బయటకు వచ్చి ఈ సన్నిధిలోనే పాల్పంచుకోవడం నిజంగా చాలా ఆనందం. ఇటువంటి ప్రతి సంవత్సరం రాబోయే కాలంలో కూడా మీరందరూ కూడా ఇలా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ మీ అందరి అండదండలు మా కుటుంబం పైన ఇదే విధంగా కలకాలం కూడా రాబోయే కాలంలో కూడా మా కుటుంబం పైన, నా పైన ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నన్ను ఆహ్వానించినందుకు, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.